నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాలేజ్ ప్రత్యేకతలేంటి అనే విషయాలు మనకి తెలియజేయడానికి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వైస్ ప్రిన్సిపల్ శ్రీనాథ్ కశ్యప్ గారు, అలానే ఎంసెట్ కౌన్సిలింగ్ అడ్వైజర్ దినేష్ కుమార్ గట్టు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం దినేష్ గారు. నమస్కారం కశ్యప్ గారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. కేపీఆర్ఐటీ కాలేజ్ అటోనమస్ స్టేటస్ వచ్చింది. అండ్ మన రాష్ట్రంలో చూసుకుంటే 175 కాలేజెస్ ఉంటే 49కి అటోనమస్ స్టేటస్ ఉండింది. దాంట్లో మీరు ఒకళ్ళు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఎస్ దినేష్ గారు, ముందుగా మీరు చెప్పండి, ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ అసలు ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు, అండ్ ఆప్షన్ పెట్టుకోవాలి అని అంటే వాళ్ళు ఒక టెన్స్ ఫీల్ అవుతారు, ఏం పెట్టుకోవాలి ఏంటని, అసలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తారా? ప్రతి సంవత్సరం ఈ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యే సమయంలో పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి చాలా రకాల డౌట్స్. వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్, ఒక క్రాస్ రోడ్లో నిలబడి ఇన్ని కాలేజెస్లో ఏ కాలేజ్కి వెళ్ళాలి. దాదాపు ఇంజనీరింగ్లో 43 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 43 బ్రాంచ్లో ఏం తీసుకోవాలి, ఇందులో అటానమస్ ఏంటి, నాన్ అటానమస్ ఏంటి, ఎన్బిఏ అక్రిడేషన్ ఏంటి, నాక్ అక్రిడేషన్ ఏంటి, ఇదంతా ఒక కన్ఫ్యూజన్. సో ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఒక కాలేజ్కి అటానమస్ స్టేటస్ ఉంటే ఆ కాలేజ్లో అన్ని ఫెసిలిటీస్ బాగా ఉన్నాయని అర్థం. సో కమింగ్ టు కౌన్సిలింగ్ ప్రొసీజర్, నిన్నటి నుంచి స్టార్ట్ అయిన కౌన్సిలింగ్ ప్రొసీజర్ 21 ఆగస్ట్ నుంచి మనకి 13th సెప్టెంబర్ వరకు ఉంది ఈ ప్రాసెస్, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏమైతే కావాలో అవన్నీ కూడా మనకి tsemset.nic.in ఈ వెబ్సైట్లో అందులో క్లియర్గా మెన్షన్ చేశారండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఫస్ట్ చేయాల్సిన పని, ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్ మొత్తానికి సంబంధించిన వెబ్సైట్ tsemset.nic.in ఈ వెబ్సైట్ని నోట్ చేసుకోండి. స్టార్టింగ్ స్టెప్, ప్రాసెసింగ్ ఫీ పే చేసినప్పటి నుంచి సీట్ అలాట్మెంట్ అయ్యేంత వరకు ప్రతి స్టెప్ కూడా ఈ వెబ్సైట్ ద్వారానే జరుగుతుంది. అండ్ ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ వెబ్సైట్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్లో ఓపెన్ చేయకండి. ఎందుకంటే మీరు ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో కానీ, ఫీ పే చేసే సమయంలో కానీ, ఆ మొబైల్లో చిన్నగా స్క్రీన్ ఉండడం వల్ల సరిగా కనపడదు అండ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో చాలా కష్టం అనిపిస్తుంది. సో ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ పే చేసే వాళ్ళు ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ అయితేనేమో 600 రూపీస్, ఓసీ బీసీ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో 1200 రూపీస్ వీళ్ళు ఆన్లైన్లో అమౌంట్ పే చేసిన తర్వాత, ఈ అమౌంట్ ఎందుకు, ప్రాసెసింగ్, ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అంతా కూడా గవర్నమెంట్ చేస్తుంది, స్టేట్ కౌన్సిల్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ మనము ఆ అమౌంట్ టీఎస్ఎంసెట్ వెబ్సైట్ ద్వారా పే చేసి ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ మీన్స్ ఏ రోజు మనం ఏ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి, డేటు, టైము, సెంటర్ మీరే సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్కి ఆ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫీసర్ మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసి జిరాక్స్ సర్టిఫికేట్స్ వాళ్ళు తీసుకుంటారు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ మళ్ళీ మీకు ఇచ్చేస్తారు. వన్స్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఏ కాలేజ్ అయితే సీట్ అలాట్ అయిందో ఆ కాలేజీలో మీరు సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో ఫస్ట్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సింది, బ్రాంచ్ విషయంలో కానీ కాలేజ్ విషయంలో కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ కాలేజ్కి ఎన్బిఏ అక్రిడేషన్ ఉందా, నాక్ అక్రిడేషన్ ఉందా, అటానమస్ స్టేటస్ ఉందా, ఇవి చూసుకోండి, ఎనఫ్. ఆ కాలేజీని షార్ట్ లిస్ట్ చేసుకుంటే, ఇంతకుముందు మేడం చెప్పినట్టు 175 కాలేజీలలో 49 కాలేజీలకు అటానమస్ స్టేటస్ ఉంది. ఈ 49 కాలేజీలందరూ కూడా ఒకనొక సమయంలో ఏఐసిటి కూడా ఒక విషయం చెప్పింది, భవిష్యత్తులో అటానమస్ కాలేజీలు మాత్రమే ఉంటాయి, నార్మల్ కాలేజెస్ ఉండవు అని చెప్పేసి. సో అన్ని రకాల ప్రమాణాలన్నింటినీ రీచ్ అయినప్పుడే ఆ కాలేజ్కి అటానమస్ స్టేటస్ వస్తుంది. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో అటానమస్ స్టేటస్ ఉన్న కాలేజీలని చూస్ చేసుకోండి అండ్ మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ప్లేస్మెంట్స్ విషయంలో కూడా మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎస్, అయితే మీరు వెబ్ ఆప్షన్స్కి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పారు. వాళ్ళకి ఇంకొక కన్ఫ్యూజన్ ఉంటుంది, వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు ఇంపార్టెన్స్ కాలేజ్కి ఇవ్వాలా లేదంటే కోర్స్కి ఇవ్వాలా, ఇది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళకి. మీరేం చెప్తారు? చాలా మంది విద్యార్థులకు ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈరోజు మార్నింగ్ కూడా నేను ఒక స్టూడెంట్తో మాట్లాడాను. ఇప్పుడున్న జనరేషన్లో 100కి 99.99 మంది అందరూ కూడా కంప్యూటర్ సైన్సే కావాలంటున్నారు. అలానే ఒక అమ్మాయిని కూడా ఈరోజు మార్నింగ్ మాట్లాడినప్పుడు మీరు ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే కంప్యూటర్ సైన్స్ అని అడిగింది. అదే అమ్మాయిని ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపసో, ఐఐటీనో, ఎన్ఐటీనో అక్కడ మీకు ఎలక్ట్రానిక్స్ వస్తే జాయిన్ అవుతారా అని అడిగాను. ఎస్, జాయిన్ అవుతా అని చెప్పింది. సో సింపుల్, తన అప్పటిదాకా ఉన్న ఇంట్రెస్ట్ని కాస్త ఇన్స్టిట్యూట్ మంచిది కాబట్టి బ్రాంచ్ విషయంలో కాంప్రమైజ్ అయ్యింది. సేమ్ అలానే ఒక ఇన్స్టిట్యూట్కి అటానమస్ స్టేటస్ ఉండి ఎన్బిఏ నాక్ అక్రిడేషన్ ఉన్నప్పుడు ఆ కాలేజ్లో మీరు ఏ బ్రాంచ్ చదివినా కూడా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సాఫ్ట్వేర్. సార్ చెప్తారు నెక్స్ట్ సిలబస్ గురించి. సో అటానమస్ స్టేటస్ ఉన్నప్పుడు మీరు ఏ బ్రాంచ్ చదివినా సాఫ్ట్వేర్కి ఎలిజిబుల్. కాబట్టి ఇంతకుముందు మనం చూసాము, తెలంగాణలో సిఎస్సిలో ఉన్న సీట్లు 57,000, కానీ అక్రాస్ తెలంగాణ ఎంసెట్ అప్లైడ్ స్టూడెంట్స్ 170,000 మంది. 170,000 మంది కంప్యూటర్ సైన్స్ సీటే కావాలి అంటే 1:3 రేషియో. సో ఇంత టఫ్ సిచ్యువేషన్లో అందులో మళ్ళీ అటానమస్ కాలేజ్లో సీట్ల సంఖ్య కేవలం 20-25 వేలే.
అప్పుడు 1:4, 1:5 అవుతుంది. ఇంత టఫ్ సిచ్యువేషన్లో మీకు కంప్యూటర్ సైన్స్ సీటే కావాలి అంటే రావడం కష్టం. అప్పుడు మీరు కాంప్రమైజ్ అయిపోయి ఒక చిన్న కాలేజ్కైనా వెళ్ళాలి, లేదంటే వేరే బ్రాంచ్కైనా వెళ్ళాలి. అదేదో ముందే మీరు బ్రాంచ్ విషయంలో కూడా కాంప్రమైజ్ అయిపోయి ఈసీఈ కానీ, ట్రిపుల్ ఈ కానీ, సివిల్ కానీ ఇలాంటి బ్రాంచెస్ కూడా మీరు అటానమస్ ఇన్స్టిట్యూట్లో చూస్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ అటానమస్ కాలేజ్లో వాళ్ళ ఓన్ సిలబసే ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీ రెడీగా తయారు చేస్తారు. సో బ్రాంచ్ విషయంలో మీరు ఎప్పుడు కూడా టెన్షన్ పడొద్దండి. కాలేజ్ మంచిదైతే ఏ బ్రాంచ్ అయినా మంచిదని డిసైడ్ అవ్వండి. ఎస్ శ్రీనాథ్ గారు, మీరు చెప్పండి కేపీఆర్ఐటీ కాలేజ్కి అటానమస్ స్టేటస్ వచ్చింది అండ్ ఎన్బిఏ అండ్ నాక్ అక్రిడేషన్ కూడా ఉంది. దీనివల్ల స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ముందుగా ఎంసెట్లో ఉత్తీర్ణత చెందిన విద్యార్థులందరికీ నా అభినందనలు అండి. అండ్ ఏదైతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారో అది ఇందాక దినేష్ గారు చెప్పినట్టు మీరు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ బుక్లెట్ ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యి దాన్ని క్లుప్తంగా చదివి అన్ని ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ ముఖ్యంగా ఒక ఇన్స్టిట్యూట్కి అటానమస్ ఆర్ ఎన్బిఏ ఆర్ నాక్ అక్రిడేషన్ ఉందంటే ఇట్స్ ఏ క్వాలిటీ మెజర్మెంట్ అండి. సో ఈ అటానమస్ కానీ తర్వాత ఎన్బిఏ నాక్ అక్రిడేషన్ అనేవి యూజీసీ కింద ఉన్న సంస్థలండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఒక టీం వచ్చి కాలేజ్ విజిట్ చేసి అకాడమిక్స్ బాగున్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా, ప్లేస్మెంట్స్ బాగున్నాయా, ఇలాంటివన్నీ పారామీటర్స్ పరిగణనలో తీసుకొని ఆ ఇన్స్టిట్యూట్కి ఫస్ట్ నాక్ అక్రిడేషన్ కానీ ఎన్బిఏ అక్రిడేషన్ కానీ ఇస్తారండి. ఈ అటానమస్ రావాలంటే ఎలిజిబిలిటీ ఏంటి? నాక్ అక్రిడేషన్లో ఏ గ్రేడ్ ఉండాలి, లేదంటే ఎన్బిఏలో అక్రిడేషన్ ఉండాలి. సో ఎన్బిఏ అండ్ నాక్ అక్రిడేషన్ ఫుల్ఫిల్ చేస్తేనే అటానమస్ స్టేటస్ వస్తుంది. అంటే యూజీసీ కింద ఆ ఇన్స్టిట్యూట్ని పొందుపరుస్తారనమాట. సో ఈ అటానమస్ స్టేటస్ రావడం వల్ల ఏంటంటే అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. సో లేటెస్ట్ ఇండస్ట్రీ నీడ్స్ ప్రకారం ఏదైతే టెక్నాలజీస్ని సిలబస్లో మేము ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నామో దానికి మాకు ఈ అటానమస్ స్టేటస్ ద్వారా ఆస్కారం ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే పిల్లలు ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్స్గా వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీస్ ఆర్ స్కిల్స్ మీద వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ని మేము ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి బోధించి ఇవన్నిటిని పరిగణలో తీసుకొని ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసేందుకు స్టూడెంట్ని రెడీ చేస్తాం అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు మన తెలంగాణలో 158 ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అందులో 49 అటానమస్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్లో మీరు మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఎవరైతే అడ్మిషన్ కావాలనుకున్నారో లేదంటే సీట్ కోసం ట్రై చేస్తున్నారంటే సో మీరు కరెక్ట్ పాత్లో ఉన్నట్టండి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు నీడ్ బేస్ అంటే రిక్వైర్మెంట్ ప్రకారము సపోజ్ ఈ రోజున్న కోర్సులు కానీ ఈ రోజున్న ప్రజెంట్ టెక్నాలజీ ఆఫ్టర్ 3 years వీళ్ళు 4th yearకి వచ్చేసరికి కొన్ని చేంజెస్ రావచ్చు. సో నార్మల్ అఫిలియేటెడ్ కాలేజెస్లో ఏంటంటే వాళ్ళు యూనివర్సిటీ ఇచ్చిన కరికులం ఆ సిలబస్నే పరిగణలో తీసుకొని వాళ్ళు వాటినే చదవాలి, టీచర్లు కూడా వాటినే ఫ్యాకల్టీ వాటిని టీచ్ చేయాలన్నమాట. అదే అటానమస్ ఇన్స్టిట్యూట్ కనుక మేము వీ కెన్ ఇంట్రడ్యూస్ అవర్ ఓన్ సిలబస్ ఆర్ అవర్ ఓన్ కోర్సెస్ బేస్డ్ ఆన్ ద నీడ్ సో దట్ మన ఇండస్ట్రీ నీడ్ని ఫుల్ఫిల్ చేసి పిల్లలకి ఇంకో కొంచెం మనము ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్ టీచింగ్ మెథడ్స్ యూస్ చేసి ఇవన్నిటిని యూస్ చేసి మనం టీచ్ చేసి వాళ్ళని ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్స్గా తీర్చిదిద్దేందుకు చాలా అవకాశాలు ఉంటాయండి. దీనివల్ల అటానమస్ ఇన్స్టిట్యూట్ అయినందువల్ల బెనిఫిట్స్ అన్నీ ఇవి. శ్రీనాథ్ గారు, అయితే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాలేజ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే మీరు ఏ కోర్సులు ఆఫర్ చేస్తూ ఉన్నారు? మా కాలేజ్ గట్కేసర్ హైదరాబాద్లో లొకేట్ అయింది. ఇట్స్ నియర్ విత్ ఇన్ ద సిటీ అండ్ నియర్ టు ద సిటీ అనొచ్చు అనమాట. అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి డేటా సైన్స్ అండి, సిఎస్సి డిఎస్ అంటాము, ఈసీఈ సివిల్, ఈ 5 బ్రాంచెస్ మేము మీద కోర్సెస్ మేము బీటెక్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. అండ్ ప్రత్యేకతలకు వస్తే ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిల్లలు కానీ లేదంటే విత్ ఇన్ ద సిటీ ఉన్న పిల్లలు కానీ కాలేజ్కి యాక్సెసిబిలిటీ చాలా ఈజీ అండి. రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిల్లలు లేదంటే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి హైదరాబాద్లో చదువుకోవాలనుకున్న పిల్లలకి హాస్టల్ వసతి కలదు. అండ్ విత్ ఇన్ ద సిటీ అన్ని పార్ట్స్ ఆఫ్ ది సిటీ అన్ని ఏరియాస్కి మా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ మా కాలేజ్ బస్సులు కనెక్టివిటీ ఉందండి. నెక్స్ట్ స్పోర్ట్స్, జిమ్, తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. 22 acre క్యాంపస్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. టీచింగ్ మెథడ్స్, ఫ్యాకల్టీ అందరూ పిహెచ్డి ఆర్ ఎంటెక్, ఎన్ఐటీస్, ఐఐటీస్, జేఎన్టీయు, ఓయూ ఇలా పేరు పొందిన సంస్థల్లో చదువుకొని వచ్చిన వాళ్ళే మా దగ్గర ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు. అండ్ ల్యాబ్స్ కానీ తర్వాత పిల్లలకు కావాల్సిన క్యాంటీన్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ మొత్తము మాకు అవైలబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు కాలేజ్కి వచ్చేది ఎందుకంటే ప్లేస్మెంట్ కోసం వస్తారు. ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి లేదంటే ప్లేస్మెంట్ కొరకు చూస్తారు. సో ప్లేస్మెంట్స్ కావాల్సిన ట్రైనింగ్ కానీ
తర్వాత కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ మొత్తము ఫెసిలిటీస్ అనేవి పిల్లలకి అవైలబిలిటీలో ఉంటుందండి. ఎస్ దినేష్ గారు, అయితే ఒక కాలేజ్ని చూస్ చేసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, కాలేజ్ కంటే ముందు ఇంతకుముందు మీరు ఎంసెట్ కౌన్సిలింగ్ జాగ్రత్తలు అడిగారు కదా. సో ఈ సంవత్సరము దాదాపు ఎంసెట్లో 43 ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్క కాలేజ్కి కోడ్ ఉంటుంది. ఇంతకుముందు సార్ చెప్పినట్టు మన కేపీఆర్ఐటీలో డేటా సైన్స్, ఏఐఎంఎల్ ఎలా అయితే ఉందో, ఫస్ట్ స్టూడెంట్లు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే ముందు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఏ కాలేజీలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సుల యొక్క కోడ్లు ఏంటి, ఇవి పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్లో 18 కోర్సులు ఉన్నాయని చెప్పాను. ఈ 18 కోర్సుల యొక్క ఫస్ట్ నేమ్ సితో స్టార్ట్ అవుతుంది. సెకండ్ నేమ్ సిఎస్సి అయితే సిఎస్సి, డేటా సైన్స్ అయితే సిఎస్డి, ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ అయితే సిఎస్ఎం. సో అన్నీ కూడా సిఎస్తో స్టార్ట్ అవుతూ ఉంటాయి. వాళ్ళ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో సిఎస్డిని సిఎస్ఎం అనుకొని, సిఎస్ఎంని సిఎస్డి అనుకొని కన్ఫ్యూజ్ అయ్యి ఆప్షన్స్ పెడుతూ ఉంటారు. సో ఫస్ట్ విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఇంజనీరింగ్ కాలేజీల యొక్క కోడ్లు. ప్రతి ఒక్క కాలేజీకి ఒక కోడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేపీఆర్ఐటీకి కేపీఆర్టీ, అది ఎంసెట్ కోడ్. అలానే 175 కాలేజీలకి కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్ల విషయంలో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే కొన్ని కాలేజీల కోడ్లు ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ సేమ్ ఉంటుంది, మధ్యలో చేంజెస్ ఉంటాయి. మనం అదే కాలేజ్ ఇదే అనుకొని ఆప్షన్ పెట్టే సమయంలో అది పెట్టేస్తే రేపు మర్చిపోయి ఒకవేళ ఆ కాలేజీలో సీట్ అలాట్ అవుతే మళ్ళీ బాధపడాల్సింది మనమే. సో ఫస్ట్ ఆ కాలేజ్ యొక్క కోడ్ ఏంటి, ఎలా అయితే కేపీఆర్ఐటీకి కేపీఆర్టీ ఉందో అలానే మిగతా కాలేజీలకి కోడ్ ఏంటి. నెంబర్ 2, ఎంసెట్లో ఉన్న కోర్సుల యొక్క కోడ్స్ ఏంటి, ఏ బ్రాంచ్ని ఏ కోడ్తో పిలుస్తున్నాము. ఆ తర్వాత ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం డిస్ట్రిక్ట్ కోడ్. డిస్ట్రిక్ట్ కోడ్ ఎందుకు ఇంపార్టెంట్, మనము వన్స్ కౌన్సిలింగ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉంటాయో తెలంగాణలో 33, ఆ డిస్ట్రిక్ట్స్ అన్నీ మనకు కనపడతాయి. అందులో ఏ డిస్ట్రిక్ట్ని అయితే మనం సెలెక్ట్ చేస్తామో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజీలు మాత్రమే కనపడతాయి. చాలామందికి తెలియదు ఏంటి, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హైదరాబాద్లో ఉంటుంది. జేఎన్టీయూ కూడా చాలామంది హైదరాబాదే అనుకొని ఓన్లీ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే జేఎన్టీయూ కనపడదు. ఫస్ట్ జేఎన్టీయూ కాలేజ్ ఏ జిల్లాలో ఉంది, మేడ్చల్లో. సో డిస్ట్రిక్ట్ ఎండిఎల్, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది కాలేజ్ కోడ్ ఏంటి, కోర్స్ కోడ్ ఏంటి, డిస్ట్రిక్ట్ కోడ్ ఏంటి. ఇప్పుడు మన కేపీఆర్ఐటీ కాలేజ్ కూడా మేడ్చల్ జిల్లాలోనే జేఎన్టీయూ కిందనే ఉంటుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో. సో ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా అందరూ గుర్తుంచుకోవాలి. సేమ్ tsemset.nic.in వెబ్సైట్ లోపలికి వెళ్తే కాలేజీల యొక్క కోడ్లు, కోర్సుల కోడ్లు అండ్ ఫీ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అందులో పొందుపరిచారు. ఆ డేటాని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్, అంటే ఇంటి దగ్గర కూర్చొని దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, దేనికి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి, ఇదంతా కూడా ఒక పేపర్ మీద రాసుకున్న తర్వాత దానినే సిస్టంలోకి ఎంటర్ చేసుకోవాలి. అప్పుడే మనం అనుకున్న కాలేజ్లో మన ర్యాంక్కి, మన రిజర్వేషన్కి తగ్గ కాలేజ్లో సీట్ రావడం చాలా ఈజీ అవుతుంది. అండ్ నెక్స్ట్ కాలేజ్ల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పటిదాకా సార్ ఏదైతే చెప్పాడో అటానమస్ స్టేటస్, ఎన్బిఏ, న్యాక్ అక్రిడేషన్, ఎవ్రీథింగ్. సో సింపుల్గా చెప్పాలి అంటే ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్ అయితే దాన్ని బ్లైండ్గా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎన్బిఏ, న్యాక్ అక్రిడేషన్ దేనికోసం, ఈరోజు మనం మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా ప్రోడక్ట్ కొనాలన్నా, ఏదైనా సర్వీస్ తీసుకోవాలన్నా దానికంటే ఒక గుర్తింపు ఉంటుంది. ర్యాంకింగ్స్ అని, గుర్తింపు అని, ఏదో ఐఎస్ఐ మార్క్ అని అట్లా ఉంటుంది. కమింగ్ టు ఇంజనీరింగ్ కాలేజెస్, ఆ కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని బాగా ఉంటేనే ఆ కాలేజ్కి న్యాక్ అక్రిడేషన్ వస్తుంది. ఆ కాలేజ్లో ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ బాగా ఉంటేనే ఎన్బిఏ అక్రిడేషన్ వస్తుంది. సో ఈ ఎన్బిఏ అక్రిడేషన్ అనేది కాలేజీలో ఉన్న కోర్సులకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కేపీఆర్ఐటీలో సిఎస్సికి, ఈసీఈకి ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది. అండ్ రిమైనింగ్ కోర్సెస్కి లేదా అంటే ఒక కోర్స్ 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే కానీ, ఒక బ్యాచ్ వెళ్ళిపోతే కానీ అక్రిడేషన్స్ రావు. ఈ ఏఐఎంఎల్, డేటా సైన్స్ అనే కోర్సెస్ లాస్ట్ ఇయరే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఇయర్కి అవి ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంది, అప్పుడు అక్రిడేషన్స్ వస్తాయి. ప్రస్తుతానికి మన కాలేజీలో ఉన్న 5 కోర్సెస్లో సిఎస్సి, ఈసీఈకి ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది. అండ్ కాలేజ్కి వచ్చేసి న్యాక్ ఏ గ్రేడ్ ఉంది. న్యాక్ ఏ గ్రేడ్ అనేది చాలా తక్కువ కాలేజ్లో ఉంటుంది తెలంగాణలో. ఆ తక్కువ కాలేజ్లో మనది ఒకటి కాబట్టి మీరు ఈ న్యాక్ ఏ ఎన్బిఏ అక్రిడేషన్ ఉన్న కాలేజ్ని బ్లైండ్గా చూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అటానమస్, ఏదైతే మనం 175 కాలేజీలలో 158 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, అందులో 49 అటానమస్ కాలేజీలు, ఆ 49 కేపీఆర్ఐటీ ఒకటి. సో అటానమస్ ఇట్ సెల్ఫ్ అది మనం బ్లైండ్గా చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కాలేజ్లో ఫ్యాకల్టీ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ఇన్ క్యాంపస్ హాస్టల్ కానీ, స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కానీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా కాలేజీలో ఉంటాయి కాబట్టి ఆ కాలేజ్కి అటానమస్ ఎన్బిఏ న్యాక్ వస్తుంది. సో ఒక స్టూడెంట్కి కాలేజ్ని చూస్ చేసుకునే సమయంలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ తక్కువ ఏవైతే 49 ఉన్నాయో ఈ కాలేజ్ని మీరు వెబ్ ఆప్షన్స్గా పెట్టుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఒక కాలేజ్లో ప్లేస్మెంట్స్ మనం చాలా అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాము, సోషల్ మీడియాలో కావచ్చు, బ్రోచర్స్ మీద కావచ్చు. అలా కాకుండా ఒకసారి ఆ కాలేజ్ని ప్రత్యక్షంగా మీరు విజిట్ చేసి మీరు ఏవైతే కలలు కంటున్నారో, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో కాలేజ్లో
ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలా కాలేజ్ ఉంటే దానినే మీరు ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి. 100% అందులో సీట్ వచ్చేస్తుంది. ఎస్ దినేష్ గారు కాల్ తీసుకుందాం. పద్మ గారు ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో. అదే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలనుకుంటున్నాం. ఎంత అడ్మిషన్స్ ఎలా? పద్మ గారు, ఎంత అమౌంట్? మీ అమ్మాయికా అబ్బాయికా అండి? అబ్బాయేనండి, అబ్బాయి. ఎంత ర్యాంక్ వచ్చింది మేడం? ఏంటంటే ర్యాంక్ ఎంత వచ్చింది? 30,000 పైన వచ్చిందండి. మేడం 30,000 ర్యాంక్ పైన వచ్చింది కాబట్టి ఇంతకుముందు నేను చెప్పాను డిమాండ్ అనాలిసిస్. చాలా ఎక్కువ మంది ఉన్నారు, అందరికీ సిఎస్సి సీట్లే కావాలి అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఒకవేళ ఈ అబ్బాయిని ఒక నార్మల్ కాలేజీలో సిఎస్సి చేయించడం కరెక్టా, ఒక మంచి అటానమస్ ఇన్స్టిట్యూట్లో ఈసీఈకి అయినా పోవడం కరెక్టా, అది మీరు ఆలోచించుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే నార్మల్ కాలేజీకి వెళ్ళి అక్కడ ఫ్యాకల్టీ ప్లేస్మెంట్ సరిగా లేకపోతే ఆ తర్వాత ఇబ్బంది పడేది మనమే. నిజంగా డిమాండ్ ఉన్న కోర్సులో జాయిన్ అయినా ఇబ్బంది పడేది మనమే. అదేదో మనము కాంప్రమైజ్ అయిపోయి ఈసీ లాంటి బ్రాంచ్ జాయిన్ అయినా కూడా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ కూడా మనకి ఎలిజిబిలిటీ దొరుకుతుంది. డిఆర్డిఓ కావచ్చు, టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మనకి టెలికమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్స్ అవసరం అవుతుంది. సో ఇలాంటి విషయాలలో వాళ్ళ అవసరం ఉంటుంది కాబట్టి ఈసీ లాంటి బ్రాంచ్ చూస్ చేసుకుంటే పబ్లిక్ సెక్టరే కాదు ప్రైవేట్ సెక్టర్లో మనకి జాబ్స్ దొరుకుతాయి. అండ్ ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు ఈసీ చేసినా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ సాఫ్ట్వేర్ ఎంఎన్సీస్. శ్రీనాథ్ గారు, అయితే మీ కాలేజ్ ఫీ ఎంత ఉంటుంది అండ్ హాస్టల్ ఫీ ఎంత ఉంటుంది? కాలేజ్ ఫీజు యాజ్ పర్ టీఎస్ఎఫ్ ఏఎఫ్ఆర్సి నామ్స్ ప్రకారము 70,000 అండి. అలాగే హాస్టల్ ఫీజు వచ్చి 70,000 అండి. సో ఎవరైనా హాస్టల్లో ఉండాలనుకున్న రూరల్ విద్యార్థులకు సో ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉంటుంది. అంటే ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉండడం వల్ల ఏంటంటే పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లల గురించి సెక్యూర్డ్గా ఫీల్ అవ్వచ్చు. అండ్ హ్యూజ్ క్యాఫ్టేరియా ఆర్ క్యాంటీన్ ఆర్ మెస్ ఉంటుంది. సో అందులో వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ కానీ ఫిక్స్డ్ మెనూ ఉంటుంది. సో వాళ్ళకు ఇంట్లో కన్నా నాకు తెలిసి చాలామంది మా స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు ఇక్కడ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి అండ్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అనేవి మాకు రోజు అందుబాటులో ఉంటాయి కాబట్టి లంచ్లో డిన్నర్లో. సో క్యాంపస్లోనే మేము ఉండడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తామంటుంటారు అనమాట. ఎస్ సార్, కాల్ తీసుకుందాం. గోపి గారు ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో. హలో, ఎస్ చెప్పండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. మా బాబు గురించి అడగాలండి. ఓకే అండి, అడగండి. మా బాబుకి 55,000 వచ్చిందండి ర్యాంక్. సార్ చెప్పండి. 55,000 వచ్చింది మా బాబుకి ర్యాంక్ సార్. అయితే 55,000 వచ్చింది కదా, బెస్ట్ కాలేజ్ సిఎస్సి ఏది వస్తుందండి అవకాశం? సార్ ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, 55,000 అనే కాదు, ఏ విద్యార్థి అయినా ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం, మీ ర్యాంక్ 1 అయినా 1,00,000 అయినా ఏదైనా సరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో ఈ మార్క్ కౌన్సిలింగ్ వెబ్సైట్స్ కానీ గత సంవత్సరం ఎండింగ్ ర్యాంక్స్ కానీ దాన్ని ఎప్పుడు కూడా పారామీటర్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ డిమాండ్ అనాలిసిస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ క్యాస్ట్ రిజర్వేషన్స్లో ఒకవేళ ఎవరు లేకపోతే ఆ సీట్ మీకే రావచ్చు. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఓయూసీఈ క్యాంపస్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్క విద్యార్థి పెట్టుకోవచ్చండి. ఒక స్టూడెంట్ 1,035 ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది ఎంసెట్ కౌన్సిలింగ్లో. సో నాకు ఈ కాలేజీలోనే వస్తుందేమో, నాకు గత సంవత్సరం కూడా ఈ కాలేజీలో వస్తుంది కదా అని చెప్పేసి అవి మాత్రమే పెడితే ఒకవేళ మీకు అంతకంటే బెటర్ కాలేజీలో వచ్చే అవకాశాన్ని పోగొట్టుకున్నట్టు అవుతుంది. సో మనం ప్రస్తుతానికి ఎంతమంది అటెండ్ అవుతున్నారు కౌన్సిలింగ్కి, ఎంతమంది సిఎస్సి పెట్టుకుంటున్నారో మనకు తెలియదు కాబట్టి సో మీరు ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో మాత్రం ఓయూ క్యాంపస్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ వరకు పెట్టుకోండి, అన్ని బ్రాంచెస్ పెట్టుకోండి. ఒకవేళ మీకు కాలేజ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు ఆ కాలేజ్లో ఉన్న అన్ని కోర్సెస్ లైన్గా పెట్టేసుకోవచ్చు. సో ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నా ర్యాంక్కి వస్తుందిలే అని చెప్పేసి కేవలం లిమిటెడ్ ఆప్షన్స్ ఒక 5-10 పెట్టేసి వదిలేస్తుంటారు. అలాంటి సందర్భంలో లాస్ట్ టైం కూడా చూసాము, 4,000, 5,000 ర్యాంక్ వచ్చిన విద్యార్థులకి కూడా నో సీట్ అలాటెడ్ అనే మెసేజ్ వచ్చింది. అలా 8,000 మందికి సీట్ రాలేదు, కానీ కాలేజీలో సీట్లు ఖాళీ ఉన్నాయి. సో ఆ మిస్టేక్ మీరు చేయకండి, సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్గా పెట్టుకోండి. సిస్టమ్ అలాట్ చేసేది కేవలం మనం ఇచ్చిన ప్రియారిటీస్ని బట్టే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 50 ఆప్షన్స్ పెడితే 45వ ఆప్షన్ మనకు సీట్ అలాట్ అయ్యింది అంటే ఫస్ట్ 44 మనకు రాలేదని అర్థం. సో ఆప్షన్స్ ప్రియారిటీ కంప్యూటరైజ్డ్ ద్వారానే మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి మ్యానిపులేషన్స్ కానీ ఎర్రర్స్ కానీ జరగవు కాబట్టి ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మన ర్యాంక్కి తగ్గ కాలేజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. శ్రీనాథ్ గారు, అయితే లాస్ట్కి వచ్చేసరికి కాలేజ్లో చదవడం అంత అయిపోయిన లాస్ట్ ఫైనల్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి ఎవరైనా ఆలోచిస్తూ ఉంటారు కదా, మీరు పిల్లల్ని ఎలా రెడీ చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? ఎందుకంటే రాగానే ఎలా అటెండ్ చేయాలి, ఇంటర్వ్యూ ఎలా అటెండ్ చేయాలి అన్న విషయాలు చాలా వరకు చాలా ఇంపార్టెంట్ కదా, దాని విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? సో కేపీఆర్ఐటి కాలేజ్లో ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఫస్ట్ ఇయర్ నుంచే దానికి కావాల్సిన ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం.
సో ఒక స్టూడెంట్ సపోజ్ ఒక ఇంటర్వ్యూకి ఫేస్ చేశాడు అనుకోండి, 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ని ఫేస్ చేయాలి. ఫస్ట్ రౌండ్లో వచ్చి యాప్టిట్యూడ్, సెకండ్ రౌండ్లో టెక్నికల్, థర్డ్ రౌండ్లో వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్. సో మేము ఫస్ట్ ఇయర్లో అయితే కనుక బేసిక్ గ్రామర్ నుంచి స్టార్ట్ చేస్తామండి. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్లో వాళ్ళకి కావాల్సిన రీజనింగ్ కానీ వర్బల్ ఎబిలిటీ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాం. టెక్నికల్ స్కిల్స్కి వచ్చేసరికి C++, జావా, పైథాన్ ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్కి సంబంధించిన ట్రైనింగ్ని ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనర్స్ని మేము ఆన్ క్యాంపస్ అవైలబిలిటీ ఉంటారండి. సో వాళ్ళకి రెగ్యులర్ అకాడమిక్స్లో ఆల్రెడీ C చదువుతారు ఆర్ జావా చదువుతారు. అదేంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు క్లియర్ చేసుకునేందుకు మాత్రమే వాళ్ళు ఫోకస్ చేసి అకాడమిక్స్ పరంగా చదువుతారు. ఇక్కడ ఏంటి ఇంటర్వ్యూ క్రాక్ చేసేందుకు కొన్ని స్కిల్స్ కానీ మాక్ టెస్ట్లు కానీ దానికి తగ్గట్టు వాళ్ళని ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రిపరేషన్ దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనర్స్ని మాకు ఆన్ క్యాంపస్ అవైలబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా టెక్నికల్ స్కిల్స్ మీద వాళ్ళ ఇంటర్వ్యూ క్రాక్ చేసేందుకు ఈ లాంగ్వేజెస్ మీద మేము దృష్టి పెడతాం. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ విషయానికి వస్తే హెచ్ఆర్ రౌండ్ ఆర్ గ్రూప్ డిస్కషన్ స్కిల్స్ కానీ వాటిలో ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ఎలా మాట్లాడాలి, ఎలా ట్యాకిల్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు రేపు పొద్దున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ MNCస్కి వెళ్ళినప్పుడు ఫారిన్ క్లయింట్స్ అయినటువంటి US, ఆస్ట్రేలియా ఇట్లాంటి పెద్ద దేశాల్లో ఉన్న క్లయింట్స్తో హ్యాండిల్ చేయాలి. వాళ్ళతో ఇంగ్లీష్లోనే హ్యాండిల్ చేయాలి. ప్లస్ ఆ సిచ్యువేషన్ ఎలా ట్యాకిల్ చేయాలి, మనకు తగ్గట్టు ఆర్ వాళ్ళ కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు దాన్ని మలుచుకునేటట్టు అడాప్టబిలిటీ ఉండేటట్టు అలాంటి స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము సీడ్ ఆర్ CRT అనే ప్రోగ్రామ్ నడుపుతున్నాము. ఇదేంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వరకు ఈ స్కిల్స్ అన్ని నేర్పించి థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో వాళ్ళు ఏదైతే ఇంటర్న్షిప్ చేయాలో దానికే మా క్యాంపస్లకి కంపెనీస్ వచ్చి హైర్ చేసుకుంటాయండి. సో రీసెంట్గా మా కాలేజ్ ఇప్పుడు థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో కౌస్తుభా అనే ఒక అమ్మాయి ఉంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ జస్ట్ మొన్ననే ఎగ్జామ్స్ రాసింది, ఇంకా ఫైనల్ ఇయర్లో కూడా ఎంటర్ అవ్వలేదు. ఆ అమ్మాయికి కోర్ AI అనే కంపెనీలో అరౌండ్ 5.5 lakhs ప్యాకేజ్తో ఆల్రెడీ ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయిపోయింది. సో దట్ ఆమె అల్టిమేట్లీ అట్నుంచి ఇంటర్న్షిప్ అవ్వగానే అదే కంపెనీలో అబ్జర్వ్ అయిపోతుంది. సో అలానే నెక్స్ట్ వీళ్ళు మా టార్గెట్ ఏంటంటే 4th year ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయ్యేలోపు 4th year ఎంటర్ అవుతున్నాయి TCS, Capgemini, Infosys, Wipro, Accenture, Virtusa, Emphasis ఇలాంటి కంపెనీస్లో పిల్లల్ని కంపల్సరీగా ప్లేస్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క ఇంట్రెస్ట్ ఏముంటుందంటే 4 years తర్వాత నా కొడుకు కానీ నా కూతురు కానీ వెదర్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ప్లేస్డ్ ఇన్ MNCs ఆర్ నాట్, ఆర్ మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారా లేదా, లేదంటే మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్తో ఉంటారా లేదా. ప్యాకేజ్ విషయానికి వస్తే మాది హైయెస్ట్ ప్యాకేజ్ 12 lakhs ఉంది, లీస్ట్ ప్యాకేజ్ వచ్చి 4.2 lakhs ఉందండి. సో ఇలా మేము స్టెప్ బై స్టెప్ ఒక స్ట్రాటజిక్ వేలో వాళ్ళని ప్లేస్మెంట్స్కి సంసిద్ధం చేస్తాం. ఎస్ కాల్ తీసుకుందాం. మురళీకృష్ణ గారు అడగండి మీ డౌట్ ఏంటో. హలో. అడగండి మీ డౌట్ ఏంటో. హలో సార్, మా అబ్బాయికి వచ్చేసి 65,000 ర్యాంక్ వచ్చింది సార్. అయితే ఫ్యూచర్ లో ఒక 20-25 years వరకు డిస్టర్బ్ కాకుండా ఏదైనా ఒక స్టేబిలిటీ జాబ్ లో జాయిన్ కావాలంటే ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది సార్? సార్ ఫస్ట్ థింగ్, ఒక కోర్స్ని డిసైడ్ చేసే ముందు మార్కెట్ డిమాండ్ అనాలిసిస్ కానీ లేదంటే మన ఫ్యామిలీలో ఒక పర్సన్ తీసుకొని బాగా సెట్ అయ్యాడని ఇలాంటి కేసెస్ అలాంటి రిజల్ట్స్ చూడొద్దు. ఫస్ట్ విద్యార్థికి ఏం ఇంట్రెస్ట్ ఉంది. ఇన్ని ఇంజనీరింగ్ కోర్సెస్లో ఈవెన్ CSCలోనే 18 రకాల కోర్సులు ఉన్నాయండి మనకి తెలంగాణలో. సో ఫస్ట్ స్టూడెంట్కి ఏం ఇంట్రెస్ట్ ఉంది, తన ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ కంటే ఎక్కువ పేరెంట్స్ డెసిషన్ తీసుకుంటున్నారు. చదివేది విద్యార్థి కాబట్టి విద్యార్థికి ఏది ఆసక్తి ఉంది, తను కంప్యూటర్ సైన్స్ నిజంగా చదవగలుగుతాడా. రీసెంట్గా నేను ఒక విద్యార్థితో మాట్లాడుతున్నప్పుడు, అన్న నాకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం ఉంది, బట్ మా నాన్న నన్ను CSC అంటున్నాడు. సో ఫస్ట్ విద్యార్థికి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్లో మీరు జాయిన్ చేస్తే తను చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో రానున్న 20 సంవత్సరాలు కాదండి, ఇంజనీరింగ్లో ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీ లాస్ట్ బ్రీత్ దాకా మంచి ఉపాధి అవకాశాలే ఉంటాయి. అందులో కోర్ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, రానున్నదంతా EV యుగం అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్. సో భవిష్యత్తులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్స్కి చాలా అవసరం ఉంటుందండి. ఎందుకు చెప్తున్నాను, తక్కువ మంది అంటే ఇయర్ బై ఇయర్ సీట్లు తక్కువ అవుతున్నాయి, స్టూడెంట్స్ తక్కువ అవుతున్నారు ఎన్రోల్మెంట్స్, అండ్ భవిష్యత్తులో తక్కువ విద్యార్థుల మందే బయటకు వస్తారు కాబట్టి వాళ్ళకే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. నా దృష్టిలో ECE కానీ EEE కానీ కింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్. సో ఈ కంప్యూటర్ సైన్స్ ఇలాంటివన్నీ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, వస్తుంటుంది పోతుంటుంది డిమాండ్. బట్ EEE, మెకానికల్, సివిల్, ECE ఇలాంటి బ్రాంచెస్కి ఎప్పటికీ కూడా మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ విద్యార్థికి కనుక ఆసక్తి ఉంటే ఆ బ్రాంచెస్లోనే జాయిన్ చేయండి.
ఓకే, థ్యాంక్ యూ దినేష్ గారు, థ్యాంక్ యూ శ్రీనాథ్ గారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.